బెల్లం తయారీ విధానం. ఈ ఫామ్ లో మీకు బెల్లం కోసం చెరుకు కూడా పండించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది కదా. 4 ఎకరాల్లో చెరుకు పండించడం జరుగుతుంది. అది కూడా అంటే 2 సార్లు మనం బెల్లం తయారు చేసుకునే దానికి వచ్చేటట్టు. ఎందుకంటే ఒక్కసారే తయారు చేసుకుంటే మనకు సంవత్సరం అంతా అది రావాలి కాబట్టి మళ్ళీ ఫ్రెష్ గా అంటే మధ్యలో కూడా ఒకసారి, ఇప్పుడు ఒక్కసారి బెల్లం తయారు చేసుకున్నాక మళ్ళీ 4 నెలలకి మనకు బెల్లం తయారు చేసుకోవడానికి చెరుకు రెడీ అయ్యే విధంగా 2 దఫాలుగా చెరుకు నాటుకోవడం జరిగింది. అది చెరుకు నాటుకున్నాక దాన్ని జడలు ఎలా అల్లుకోవాలి, దేనికోసం ఏంటి అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు 1 దఫాలు అంటే రెండోసారి నాటుకున్న చెరుకు మనకు రెడీ అయింది అన్నట్లు. అది ఇప్పుడు ఈ రోజు బెల్లం తయారు చేస్తా ఉన్నాం. దానికోసం మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బెల్లం తయారు చేసుకోవడానికి ఒక షెడ్ మనకు కావాల్సిన మెయిన్ గా ముఖ్యంగా ఎక్కడైనా ఎవరి ఫామ్ లో అయినా బెల్లం తయారు చేసుకోవాలంటే ముఖ్యంగా కావాల్సినటువంటివి ఏంటివి అంటే మనకు 3 ఫేజ్ కరెంట్ కనెక్షన్ ఉండాలి. తర్వాత దానికోసం క్రషర్ అంటే బెల్లం కోసం అంటే తయారు కావాలంటే పాలు కావాలి, చెరుకు రసం తయారు చేయాలంటే మనకు క్రషింగ్ మిషన్ అంటే చెరుకుని క్రష్ చేసే మిషన్, అది 3 HPది 3 ఫేజ్ మోటార్ అదొకటి. తర్వాత వచ్చేసి మనకు పెద్ద కళాయి పెనుము అంటారు కదా, అది పొయ్యి మట్టితోటి పొగు గూడు పొయ్యిలాగా తయారు చేసుకుంటాము. తర్వాత బెల్లం అది పాకం బెల్లం పాలు వచ్చి అందులో పడ్డాక దాన్ని వేడి చేసుకున్నాక ఆ పెనంలో రెడీ అయిన తర్వాత అది వేసుకోవడం కోసం పెనుము. అయితే మనం పాలు అందులో వేసుకున్నాక కళాయిలో మనం రెడీ అయిన తర్వాత పాకము అంతా రెడీ అయిన తర్వాత దాన్ని వేసి చల్లార్చుకోవడం కోసం మనకు కావాల్సినటువంటి ఒక ట్రే లాంటిది తీసుకోవాలి. మళ్ళీ కలబెట్టడానికి గరిటెలు, ఇవి మెయిన్ ముఖ్యంగా బెల్లం తయారీకి కావాల్సినవి. ఎవరి ఫామ్ లో అయినా ఎవరైనా తయారు చేసుకోవచ్చు.